నెల్లూరు నగరంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పొగతోటలో ఈ ఘటన వెలుగు చూసింది. ఓ గదిలో నుంచి పొగలు రావడంతో ఆసుపత్రిలోని రోగులు, సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. రెండవ అంతస్తులోని తాళం వేయబడిన గదిలో నుంచి పొగలు రావడం గమనించిన సిబ్బంది అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక శాఖ అధికారులు మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే అగ్ని ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు విచారిస్తున్నారు. ఈరోజు నెల్లూరు టౌన్లో ఒక హాస్పిటల్లో దీపతి సెల్లారు +1+2 అప్పర్ ఫ్లోర్స్ ఉన్నటువంటి అశ్విని న్యూరో హాస్పిటల్లో అగ్ని ప్రమాదం సంభవించిందని మా ఫైర్ కంట్రోల్ రూమ్కి మెసేజ్ వచ్చింది. వెంటనే అక్కడ ఏడీఎఫ్ఓ గారు 2 ఫైర్ వెహికల్స్ ఒకేసారి టర్న్అవుట్ అయ్యి ఇక్కడికి రావడం మేము జరిగింది. ఇక్కడ గమనిస్తే ఈ హాస్పిటల్ సెల్లారు +2 G+2 అప్పర్ ఫ్లోర్స్ అవి. సెకండ్ ఫ్లోర్ లో ఒక లాక్ చేసినటువంటి రూమ్ లో అగ్ని ప్రమాదం సంభవించినట్టుగా మేము గమనించి దాన్ని బ్రేక్ చేసి బయట నుంచి మేము ఫైర్ ఫైటింగ్ చేశాము. తర్వాత అది స్మోక్ ఎక్కువగా రావడం వల్ల ఆ విండోస్ ని కాస్త ఓపెన్ చేసి స్మోక్ మొత్తం కూడా బయట పంపించేసి ఏదైతే లాక్ ఉన్నటువంటి రూమ్ ఉందో దాన్ని ఓపెన్ చేసి లోపల ఫైర్ ఫైటింగ్ జరుగుతుంది. ఫైర్ అయితే కంట్రోల్లోనే ఉంది. ఇంకొక హాఫ్ అన్ అవర్ లో అది పూర్తిగా కూడా ఆరిపోతుంది.